హాయ్ ఫ్రెండ్స్, మీ శాలరీ ఇన్కమ్తో పాటు ఎక్స్ట్రాగా సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటారా? అలా అయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో రైట్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. రైట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సపోజ్ మీరు ఒక 1 lakh ఈ రైట్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఆన్ యువర్ బిహాఫ్ ఆఫ్, అంటే మీ బదులు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే కొన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ కమర్షియల్ రియల్ ఎస్టేట్స్ ఏంటి అంటే జనరల్గా ఏదైనా బయట మాల్స్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ పార్క్స్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా డాటా సెంటర్స్ ఆర్ వేర్ హౌసెస్ అవ్వచ్చు. సో ఈ రైట్స్ కంపెనీస్ 2 రకాలుగా మనీ ఎర్న్ చేస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ వే ఏంటి అంటే వీళ్ళ అండర్లో ఉన్న ఆ రియల్ ఎస్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని కంపెనీస్కి రెంట్కి ఇస్తాయి. ఆ వచ్చిన రెంట్లో 10% వాళ్ళు ఉంచుకొని 90% ఆఫ్ ద రెంట్ అనేవి మనలాంటి ఇన్వెస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏంటి అంటే ఏవైతే ఈ రైట్స్ కంపెనీస్ ఒక షేర్స్ లాగే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటే లాంగ్ రన్లో వాటి వల్ల కూడా కొంత క్యాపిటల్ ఎప్రిషియేషన్ వస్తుంది. సో 2 రకాలుగా వీళ్ళు ఎర్న్ చేస్తారు. సో ప్రెసెంట్ మీకు 2019 నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఆన్ అండ్ యావరేజ్ 14 to 15% రిటర్న్స్ వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ బాగుంటే ఈ కంపెనీస్ యొక్క రిటర్న్స్ కూడా బాగుంటాయి. సో ప్రెసెంట్ అలాగే ఇంతవరకు ఎర్లియర్ 4 కంపెనీస్ ఉండేవి. మైండ్ స్పేస్, బ్రూక్ ఫీల్డ్, నెక్సస్ సెలెక్ట్, అలాగే ఎంబసీ. ఈ 4 కంపెనీస్ ఉండేవి. రీసెంట్గా లాస్ట్ 2-3 months బ్యాక్ ఒక కేఆర్టీ అనే కంపెనీ కూడా యాడ్ అయింది. సో ఈ కంపెనీస్ కోసం, ఈ రైట్స్ కోసం ఇంకా మీకు లెంతీ వీడియో మీకు కావాలనుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.